తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ ఇన్‌కమ్ వచ్చేటప్పటికి దాదాపు 14, 15 వేల కోట్లు ఉండేది. ఆ తర్వాత ఏడాదికి ఒక 400, 500 కోట్ల చొప్పున పెడితే అప్పుడు బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు పెట్టడం, బార్లు ఎక్స్‌పాండ్ చేయడం వీటన్నిటి కారణంగా 2019 నాటికి 17,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. 15,000 నుంచి దాదాపు 17,000 కోట్ల దాకా వెళ్ళింది. అది 12 అన్నోళ్ళున్నారు, 13 అన్నోళ్ళున్నారు. ఫైనల్‌గా అయితే మాత్రం వాళ్ళు దిగిపోయినది 17,000 కోట్లు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మొదటి 6 నెలలు ఆ పాలసీనే కంటిన్యూ అయింది. లైసెన్సెస్ క్యాన్సిల్ అయిన తర్వాత టోటల్‌గా అసలు ప్రైవేట్ మద్యం దుకాణం లేదు, బెల్ట్ షాప్ లేదు అన్నటువంటి కాన్సెప్ట్‌తో ఏదైతే వైన్ షాపుల్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది. ప్రభుత్వమే పెట్టడం బిగిన్ చేసింది. టైమింగ్స్ పెట్టుకుంటూ బిగిన్ చేసింది. అప్పటి నుంచి మొదటి ఏడాది 17,800, వాళ్ళు దిగిపోయే ఏడాదికి 25,000 కోట్ల రూపాయలు మద్యం ద్వారా ఆదాయం వచ్చింది. అయితే అదంతా వాళ్ళు దోచుకున్నారు, తినేశారు అని చెప్పినటువంటి తెలుగుదేశం సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇది విభజిత రాష్ట్రంలో మొన్న లిక్కర్ పాలసీ మార్చేసింది. మద్యం దుకాణాలని ప్రభుత్వం నుంచి ప్రైవేట్ పరం చేసింది. ఈ ప్రైవేట్లో మళ్ళీ బెల్ట్ షాపులు నడుస్తున్నాయి, పర్మిట్ రూమ్స్, వీటితో పాటు బార్లు. ఈ బార్లకి సంబంధించి అంటే వీటిట్లో ఆదాయం ఏమైనా పెరిగింది అంటే పెరగల. అది ఆంధ్రజ్యోతినే రాసుకొచ్చింది. పైగా ఈ ఎవరు తింటున్నారు డబ్బులు? మొత్తం తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, లేకపోతే వాళ్ళ కూటమికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలే ఈ బార్లు, వైన్ షాపులు. వీటి మీద ఆజిమాయిషి కూడా ఎమ్మెల్యేలు. ఇది పక్కన పెడితే ఆ తర్వాత బార్ల విషయంలో ఇంకా తినేయాలనుకున్నారు. ప్రభుత్వానికే బ్యాండ్ పెట్టారు. ముందు ఆ వైన్ షాపులు వీటిట్లో ఒక పక్కన బ్యాండ్ పెట్టారు, ఇప్పుడు బార్లలో బ్యాండ్ పెట్టారు. స్వయంగా చంద్రబాబు గారి సీరియస్గా ఎఫర్ట్ పెట్టి ప్లాన్ చేస్తున్నా సరే ప్రభుత్వానికే బొక్క పెడుతున్నారు వీళ్ళు. ఎట్లాగా 4 టెండర్లు ఉండాలి, 4 అప్లికేషన్స్ మినిమం ఉండాలి ఒక్కొక్క బార్ కంటే. అసలు అప్లికేషనే పెట్టకుండా ఆపేస్తే సచ్చినట్టు పాతోడికే బారిస్తారు. తద్వారా ఇంతకుముందు ఇప్పుడు అక్కడ వైన్ షాపులు పెట్టినప్పుడు ఒక్కొక్క దానికి 70 లక్షలు, 80 లక్షలు అట్లా డబ్బులు వచ్చినాయి కదా. అట్లా ఇక్కడ అవసరం లేదు. గతంలో తరహాలో 25 లక్షలు అంటే గతంలో ఎక్కువ, జగన్ టైంలో ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళేంటి, మేము బార్కు పెట్టలేమండి, అక్కడ ఎవడో తాగేవాళ్ళు లేడండి, తాగేవాళ్ళు లేకపోతే బార్ నడుస్తుందా? నడుస్తూనే ఉంటాయి. కాకపోతే ఆ వంక పెట్టి చివరికి ఎంత ఇచ్చినా తీసుకుంటాం అనేటటువంటి స్టేజ్కి ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఓ 300 బార్లకి ఏమొస్తే ఇప్పుడు 428 బార్లకి మళ్ళీ రీఅప్లికేషన్ పెట్టిన 11 బార్లకే 4 దరఖాస్తులు వచ్చినాయి. దీంతో మళ్ళీ 17వ తారీఖు దాకా పొడిగించి 18వ తారీఖు లాటరీ తీస్తున్నారు. ఇది ఓవరాల్గా బాబు గారు ఆదాయం సంపాదించడానికి ప్రయత్నిస్తుంటే దానికి ఎత్తు పెట్టడం సొంత వాళ్ళ నుంచినే జరుగుతుంది.